ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధులు, అధికారుల కృషితో స్వచ్ఛతలో నెంబర్ 1గా నిలుస్తోంది సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి గ్రామం. దేశాన్ని స్వచ్ఛ భారత్గా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా ఆ గ్రామం ముందుకు సాగుతోంది. పచ్చదనం, పరిశుభ్రతలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రశంసలు అందుకుంది. వివరాలు చూద్దాం. అధికారుల ప్రోత్సాహం, గ్రామస్తుల కృషి, పట్టుదలతో సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి గ్రామాన్ని స్వచ్ఛతా అవార్డు వరించింది. ప్రజల భాగస్వామ్యంతో ఎంతటి పన్నైనా విజయవంతం చేయవచ్చని నిరూపించారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా దేశంలోని ఆయా రాష్ట్రాల్లో స్వచ్ఛ సుందర శౌచాలయాల కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మర్కూరు మండలం ఎర్రవల్లి గ్రామాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. గ్రామంలో చేపట్టిన స్వచ్ఛ కార్యక్రమాలను ప్రశంసించింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రధాని మోదీ ప్రారంభించినప్పటి నుంచి ఎర్రవల్లి గ్రామంలో నిత్యం స్వచ్ఛత పాటిస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించారు. డంపింగ్ యార్డ్, చెత్త సేకరణకు చెత్త బుట్టలు ప్రతి ఇంటికి అందించారు. అలాగే పచ్చదనం, పరిశుభ్రత, అపరిశుభ్రత వల్ల కలిగే అనర్థాలు తెలిసేలా అవగాహన కల్పించారు. అలాగే రోడ్ల పరిశుభ్రత, మొక్కలు పెంచడం, తడి పొడి సేకరణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఎర్రవల్లి గ్రామాన్ని స్వచ్ఛ అవార్డు వరించింది. మాకు 2019లో స్వచ్ఛ సుందర్ శౌచాలయ్ అనే దానిపైన జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగింది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మహిళల్లో చైతన్యం కల్పించి ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి నిర్మించడం జరిగింది. అదేవిధంగా మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో ఆ మరుగుదొడ్డికి కూడా అందమైన పెయింట్ వేయించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇల్లుని ఎలా చూసుకుంటామో మరుగుదొడ్డిని కూడా అంతే అందంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మహిళల్లో చైతన్యం కల్పించడంతో 2019 ఫిబ్రవరి 8న జాతీయ స్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. వ్యవసాయ ఆధారిత ఎర్రవల్లి గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకున్నారు. దీంతో గ్రామంలో అభివృద్ధి, స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టారు. వారం వారం గ్రామంలో స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టి గ్రామ సుందరీకరణకు నడుం బిగించిన గ్రామ కమిటీ సేవలను గ్రామాన్ని సందర్శించిన కేంద్ర బృందం అభినందించింది. అభివృద్ధిలోనే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో అగ్రస్థానంలో ఉన్న ఎర్రవల్లికి కేంద్రం స్వచ్ఛ అవార్డు రావడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అత్యుత్తమ పురస్కారం అందుకోవడంతో తమకు ఎంతో గర్వంగా ఉందని మాజీ సర్పంచ్, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో అన్ని శౌచాలయాలు ఒక పద్ధతి ప్రకారము వాళ్ళు నిర్వహిస్తున్నారు. శుచి, శుభ్రతకు మారుపేరుగా ఉన్న ఈ మండలంలోని ఈ గ్రామంలో కూడా ఇప్పటికి కూడా గత 9 సంవత్సరాల నుండి అదే పద్ధతి పాటిస్తున్నారు. గతంలో ఉండేటి అనారోగ్య సంబంధించిన ఏ డిసీజులు కూడా ప్రస్తుతము గత 9 సంవత్సరాల నుండి ఎలాంటి అనారోగ్య కారణాలు లేవు ఈ గ్రామంలో. ఎర్రవల్లి గ్రామానికి 2019-20 సంవత్సరానికి గాను స్వచ్ఛ సుందర్ శౌచాలయ్ గ్రామ పంచాయత్ కేటగిరీ మరియు ఇండివిజువల్ కేటగిరీ 2 అవార్డులు రావడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడం జరిగింది. శౌచాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుకొని వివిధ రకాల పెయింటింగ్స్ వేసి అవి ఇంటిలో భాగం చేసుకొని ముందు మన ఇంటి ఆవరణలో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. ఇది చాలా అద్భుతంగా పనిచేసింది. ప్రజలు చాలా సంతోషించి వివిధ రకాల పెయింటింగ్స్ వాటిని చూసి చాలా అంటే శౌచాలయం చాలా దగ్గరైంది ప్రజలకు. దాని వాడకం కూడా చాలా విరివిగా చేసి ప్రజలందరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.